హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ విజయ్. చూడండి, ఈరోజు మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ తోటకు రావడం అన్నది జరిగింది బత్తాయి గార్డెన్కి. సో ఈ విధంగా మరి ఫ్రూట్స్ చూస్తున్నారు కదా, చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో ఉగాది తర్వాత మరి మార్కెట్కి ఇంకా మరి తీసుకెళ్ళాలి. ఫ్రూట్ అన్నది కలర్ రావడం అన్నది జరిగింది మరి. సో ఈ విధంగా ఫ్రూట్ అనేది కలర్ రావడం అనేది జరిగింది. సైజ్ కూడా చూస్తున్నారు కదా, ఏ విధంగా సైజ్ ఉందో చూస్తున్నారు కదా మీరు. చూడండి ఈ విధంగా. సో మరి టైం తీసుకొని మరి ఇప్పుడు తోటకు రావడం అన్నది జరిగింది. సో ఫ్రూట్ దాదాపుగా కలర్ రావడం అన్నది జరిగింది. సో షైనింగ్ అండ్ కలర్ కూడా రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రూట్ యొక్క క్వాలిటీ. సో మరి ఉగాది మరి రేపు సండే, రేపు ఉగాది తర్వాత ఎల్లుండి నుంచి అంటే మర్నాడు నుంచి ఇంకా మార్కెట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. చూద్దాం ఈసారి ఏ విధంగా రేటు మరి ఉండబోతుందో. ప్రస్తుతానికి ఇప్పుడైతే మరి అనంతపురం మార్కెట్లో ఒక టన్ను ధర వచ్చేసి సూపర్ టాప్ 26,000 వరకు మరి పోతున్నాయి అని చెప్పి విన్నాను నేను కూడా. సో చూడాలి ఈసారి ఉగాది తర్వాత ఏమైనా రేట్ కొద్దిగా రైజ్ అవుతుందా లేదా అన్నది. సో 8,000 నుంచి స్టార్ట్. చూడండి ఈ విధంగా ఫ్రూట్ యొక్క కలర్ అనేది ఈ విధంగా మరి షైనింగ్ అనేది రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ కాయలు అన్నది తయారవడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఎండలు కూడా బాగా పెరిగిపోయాయి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి నేను ఈ ఫ్రూట్ అనేది తీసేస్తే నాకు కూడా మరి నెక్స్ట్ వచ్చే సీజనల్ క్రాప్ అన్నది తొందరగా గ్రో అవడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉన్నాయి కదా సీజనల్. ఈ కాయ ఇప్పుడు జూన్ జూలైలో మరి కటింగ్ రావడం అనేది జరుగుతుంది ఇది. సో ఇప్పుడు ఈ పంట తీసేసిన తర్వాత వెంటనే అది గ్రోత్ సీజనల్ క్రాప్ అన్నది మరి సైజులో అవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మరి క్రాప్ చూస్తున్నారు కదా. మరి చాలా రోజుల తర్వాత గార్డెన్కి రావడం అనేది జరిగింది టైం తీసుకొని. సో ఆల్మోస్ట్ ఫ్రూట్ అన్నది కలర్ వచ్చేసింది, నీట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి నల్లమంగు అనేది లేదు, కంకర తెగులు కూడా లేదు. సో చూస్తున్నారు కదా ఈ సీజనల్ క్రాప్ కోసం మరి ఇప్పుడు 3 days బ్యాక్ వీటి కోసం చూస్తున్నారు కదా. వీటి కోసం ఇప్పుడు 3 days బ్యాక్ నేను ఒక స్ప్రే చేశాను, దీనికి కూడా ఎటువంటి తెగులు రాకుండా ఉండడానికి. సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మరి గార్డెన్ అనేది ఉంది. సో ఎండలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఉన్న క్రాప్ తొందరగా తీసేస్తే సో ఎటువంటి ఇబ్బంది ఉండదు వాటర్కి. సో చూస్తూ ఉన్నారు మీరు. చూడండి ఈ విధంగా మరి ఫ్రూట్ యొక్క క్వాలిటీ చూస్తున్నారు కదా, ఈ విధంగా సైజులు రావడం అన్నది జరిగింది. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే, జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.